నా పేరు దుర్గాప్రసాద్. మా వైఫ్ గౌతమి. మేము బెంగుళూరు నుంచి వచ్చాము ఇక్కడికి. నేటివ్ తిరుపతి. మేము వర్కింగ్ ప్రొఫెషనల్స్ బోత్. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తను అపోలోలో అడ్మిన్‌గా వర్క్ చేస్తుంది. సో, బోత్ విల్ హ్యావ్ ఫుల్ ఆఫ్ స్ట్రెస్. టు స్టార్ట్ విత్ 2014 మా మ్యారేజ్ అయింది ఆగస్ట్ 15. సో, వీ హ్యావ్ టేకెన్ లైక్ 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని వి వాంటెడ్ టు గో ఫర్ చిల్డ్రన్. సో అండ్ పిల్లల కోసం వెళ్ళాలనుకున్నప్పుడు వి కన్సల్టెడ్ ఏ డాక్టర్ బిఫోర్ దేర్. బెంగుళూరులో కన్సల్ట్ చేశాము. అక్కడ లైక్ షీఈస్ గైనకాలజిస్ట్. ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. తనకి పీసీఓడి ప్రాబ్లం ఉంది. సో దాన్ని ట్రీట్మెంట్ కోసమని ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తన పీసీఓడి ప్రాబ్లం లైక్ తను నార్మల్లీ చాలా మంచి డాక్టర్. మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీరేం చేయాలి, ఎలా చేయాలి అని అంతా చెప్పారు. అండ్ పీసీఓడి ప్రాబ్లం కూడా పోయింది. దాని తర్వాత వీ వాంటెడ్ చిల్డ్రన్. పిల్లలు కావాలనుకున్నాము. తర్వాత తనని కన్సల్ట్ అయినప్పుడు ఓకే మీరు గో అహెడ్ అని చెప్పారు. సో ఆఫ్టర్ దాట్ వీ ట్రైడ్ అండ్ తనకి ఫస్ట్ లైక్ వితిన్ 2-3 మంత్స్ మేము అనుకున్న తర్వాత తను కన్ఫర్మ్ అయింది. సో మేము చాలా హ్యాపీ అండ్ లైక్ నార్మల్ పీపుల్ మేము కూడా పెద్దలకి చెప్పాము. వాళ్ళు ఇచ్చేయండి వచ్చేయండి అని చెప్పారు. మేము స్టార్ట్ చేసాము. బట్ అగైన్ అదేమైందంటే అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. హార్ట్ బీట్ చెక్ చేస్తున్నారు, అంతా బాగుంది. బట్ సడన్గా నేను బయట వెళ్ళున్నాను. సో ఆ రోజు దీనికి ఏదో కొంచెం బాగాలేదనిపించి డాక్టర్ని కన్సల్ట్ అయితే మిస్క్యారేజ్ అయిందని చెప్పారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం మేము వినడం కూడా మిస్క్యారేజ్ అవుతుందని తెలుసుకోవడం కూడా అప్పుడే. సో నేను లేను, తనకి లైక్ కింద పడిపోయినట్టు అయిపోయింది. అండ్ నేను వచ్చిన తర్వాత ఇంకా 3-4 డేస్ ఇంట్లో ఫుల్ తను ఏడవడం తప్ప ఇంకేం చేయట్లేదు అనమాట. సో తనకి ఇంక ధైర్యం చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏంటి అసలు ఎందుకయింది ఇలాగా అని అంటే వాళ్ళకి స్పెసిఫిక్గా రీజన్ అంటూ ఏం లేదన్నారు. ఇనీషియల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఇలా అవుతుంది అని చెప్పారు. సో దెన్ ఓకే అనుకున్నాము. మళ్ళీ అక్కడి నుంచి తనేం చెప్పిందంటే మీరు ఒక గ్యాప్ తీసుకోండి, ఒక 6-7 మంత్స్. తను అప్పుడు వెయిట్ కొంచెం ఉండడం వల్ల మీరు వెయిట్ తగ్గితే బాగుంటుంది అని చెప్పారు. సో అగైన్ తన బాధలు స్టార్ట్ అయ్యి ఇంకా వెయిట్ తగ్గించే ప్రాసెస్. జిమ్ జాయిన్ అయింది. జిమ్లో తను నార్మల్గానే వెరీ యాక్టివ్. ఈవెన్ తను వెయిట్ ఉన్నప్పటికీ చాలా యాక్టివ్గా ఉండేది. జిమ్లో జాయిన్ అయినా కానీ 1.5 hour to 2 hours ఏరోబిక్స్ కానీ వెయిట్స్ కానీ ఏదైనా సరే సపరేట్గా జిమ్ మాస్టర్ని పెట్టుకొని చేసేది. అండ్ వితిన్ లైక్ 2-3 మంత్స్లో 7 kilos 8 kilos ఈజీగా తగ్గింది. దెన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అంతా బాగుంది, మీరు అగైన్ ట్రై చేయొచ్చు అన్నారు. సో మళ్ళీ లైక్ 9 months గ్యాప్ తర్వాత మళ్ళీ తను కన్సీవ్ అయింది. అండ్ అగైన్ వీఆర్ హ్యాపీ. అండ్ ఈసారి ఏంటంటే ఇలా జరగకూడదు అనుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్పెషల్ ప్రికాషన్స్ కొన్ని ఇంకా మెడిసిన్స్ అవి ఇవి తీసుకున్నాం అనమాట. సో అంత బాగానే ఉంది. లైక్ ఈ టైం కూడా వెళ్ళేటప్పటికి అంటే కన్ఫర్మ్ అయింది కూడా, మేము అనుకోకుండా కన్ఫర్మ్ అయింది తనకి. డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్ఫర్మ్ చేశారు. సో అక్కడి నుంచి హ్యాపీగానే ఉన్నాము. మళ్ళీ లైక్ ఎవ్రీ వీక్ వెళ్తున్నాం కానీ 2-3 weeks తర్వాత డాక్టర్ గ్రోత్ సరిగ్గా లేదు, చెక్ చేయాలి, ఇది ఫాల్స్ ప్రెగ్నెన్సీ అయ్యిండొచ్చు అని చెప్పారు. సో ఎక్టోపిక్ అని చెప్తున్నారు. ఫాల్స్ ప్రెగ్నెన్సీ కానీ ఎక్టోపిక్ కానీ అంటున్నారు. సో దాన్ని రూల్ అవుట్ చేసుకోవడానికి 2-3 weeks అయింది. తర్వాత ప్రెగ్నెన్సీనే, బట్ అగైన్ మిస్క్యారేజ్ అయిందని తెలిసిందనమాట. ఇంకా తిని పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే టోటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది.
వెరీ లో స్టేట్, అంటే దేవుడిని కూడా నమ్మకుండా వదిలేసేంత స్టేట్‌కి వెళ్ళిపోయిందనమాట. సో, ఇంకెలాగా అని మళ్ళీ డాక్టర్‌ని కన్సల్ట్ అయినప్పుడు తను మీకు తెలీదండి కరెక్ట్‌గా తను ఎగ్జాక్ట్ రీజన్ చెప్పలేకపోతుంది ఆ డాక్టరు. సో, ఏంటండి ఎలాగా అంటే, ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రాసెస్ ఉన్నాయండి. ఐయుఐ అనేసి సజెస్ట్ చేశారు ఫస్ట్ మాకు. ఐయుఐ గురించి తెలుసుకుంటే ఏంటంటే, కన్సీవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఐయుఐ. బట్ డాక్టర్‌ని అడిగితే తను కన్సీవ్ ఈజీగా అవుతుంది కదండి అంటే, లేదు హెల్తీ ఎగ్‌తో కన్సీవ్ అవుతారు. ఐయుఐ ప్రాసెస్ అనేటప్పటికి ఓకే. మేము కలవాలనుకున్నాము. వేరే డాక్టర్‌ని రెఫర్ చేశారు. అంటే సమ్ ఫెర్టిలిటీ క్లినిక్ ఇన్ బెంగుళూరు రెఫర్ చేశారు మమ్మల్ని. అండ్ మేము అక్కడికి వెళ్ళడం జరిగింది మళ్ళీ. తిను లో స్టేట్‌లో ఉన్నా గానీ అక్కడికి తీసుకెళ్ళాం. అక్కడ డాక్టర్‌ని కలిసిన తర్వాత డాక్టరు మాట్లాడడం స్టార్ట్ చేశారు. తను అడుగుతున్నాడనమాట. ఆహ్, మా హిస్టరీ ఆఫ్ అంటే మా ఫ్యామిలీ హిస్టరీ అడుగుతున్నాడు. మీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉందా? ఇట్లా జరిగిందా అంతకుముందు ఎప్పుడన్నా? పేరెంట్స్‌కి వాళ్ళకి వీళ్ళకి అనేటప్పటికి ఒకరిద్దరికి క్యాన్సర్ ఉంది అని చెప్పేటప్పటికి తను మేబీ దట్ ఈస్ ద రీజన్ అనేసి ఫైనల్ చేసేసారు. సో, ఏంటంటే జస్ట్ ఒక 10, 15 మినిట్స్ మాట్లాడేసి తనేం చెప్పాడంటే, అదేనండి రీజను. ఆహ్, అదేనండి రీజను. క్యాన్సరు అంటే మీ హెరిడిటరీగా వాళ్ళకి క్యాన్సర్ ఉంది కాబట్టి ఆ జీన్స్ అది వల్ల ఇలా మిస్‌క్యారేజెస్ అయితుంటుంది అని చెప్పి ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు మాకు. ఐవీఎఫ్ ఏంటి అంటే, దానికి మళ్ళీ ఒక సెపరేట్ రూమ్ పంపించి ఎక్స్‌ప్లనేషన్ అంతా ఇచ్చారు. అంటే ఇన్సెమినేషన్ అది ఇది అని చెప్పారు మాకు. సో, ఓకే. అట్ ది ఎండ్ ఏంటి అంటే, లైక్ తను చెప్పింది ప్యాకేజెస్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అట్ లాస్ట్ నాకేమనిపించిందంటే తను చెప్తుంటే, ఒక ప్రొడక్ట్ సేల్స్‌ని ఎలా చూపిస్తారో అలా చూపించడానికి ట్రై చేస్తున్నాడని అయితే అర్థమైందనమాట. బట్ ఇటుపక్క చూస్తే ఏమో తిన్ తిన్ ఫేస్ వెలిగిపోతుంది. ఏంటంటే తనకి ప్రెగ్నెంట్ అంటే తను మదర్ అవ్వగలిగే ఒక వే దొరికింది. ఈజీగా ఒక వే దొరికింది. ఆ డాక్టర్ గూడా ఎలా చెప్పారంటే, "ఏంటండి ఎలా కావాలి? ట్విన్స్ కావాలా? ట్విన్స్ అయితే చేసేద్దాము. ట్విన్స్ ఈజీగా వచ్చేస్తారు. అమ్మాయి కావాలా? అది కొంచెం కష్టం చూద్దాము. అలా కూడా చేసేయొచ్చు. మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంది." ఇలా ప్యాకేజెస్ గురించి చెప్తుంటే తినేమో ఆనందపడిపోతుంది. బట్ నాకేమో భయం స్టార్ట్ అయింది. వితౌట్ ఎనీ టెస్ట్‌లు గాని, ఎగ్జామినేషన్ గాని మమ్మల్ని ఏం టెస్ట్ చేయలేదు. తన్నేం టెస్ట్ చేయలేదు. రిజల్ట్స్ రాలేదు. ఏం లేకుండా ఒక సబ్‌స్టాండర్డ్ అంటే ఆహ్, తను మమ్మల్ని ఒప్పించడానికే ట్రై చేస్తున్నాడు. బట్ తినేమంత బయటకొచ్చిన వెంటనే ఇక పే చేసేసాయి ఫస్ట్. ప్యాకేజ్‌కి పే చేసేసాయి. అనేటప్పటికి నాకింకా ఏంటి దీనికి ఇప్పుడు నేను చెప్పాను వద్దు, ఉండు ఆలోచిద్దాం అని చెప్పానంటే ఏంటి నువ్వు డబ్బుల గురించి ఆలోచిస్తున్నావా అన్న పాయింట్ వస్తుంది. సో, నాకక్కడ భయమేసింది. సరే పే చేద్దాము. కార్డ్‌తో వద్దులే నేను డైరెక్ట్‌గా మనీ పే చేద్దాము. ఇంటికెళ్దాం ఒకసారి అని చెప్పేసి ఎలాగో మేనేజ్ చేసి ఇంటికి తీసుకెళ్ళా. ఇంటికి తీసుకెళ్ళాక ఇంక నాకు అంటే తను చాలా డిప్రెషన్ స్టేట్‌లో ఉంది. దీనికి ఒక వే కనిపించేటప్పటికి తను దానికి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చెప్పినా గాని నెగెటివ్‌గానే తీసుకుంటుంది. నేనేం చెప్పినా ఒప్పుకోదింక ఫస్ట్. ఏంటంటే బయటకొచ్చిన వెంటనే పోయి పే చేసేసేయి. ఎంతైనా పర్లేదు. వాళ్ళు అక్కడ ఒక 10-15 లాక్స్ అవుతుందన్నారు ఆ ప్యాకేజ్. అది కూడా ఓన్లీ 40% సక్సెస్ రేట్. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 40% సక్సెస్ రేట్. ఇన్ కేస్ అవ్వకపోతే ఆ 10,00,000లో 75,000 ఎంతో రిటర్న్ ఇస్తారంట. అది చెప్పారు. నాకప్పుడు ఇంకా నవ్వొచ్చింది. తినైతే మాత్రం ఫుల్ హ్యాపీ. ఆ ఛాన్స్‌ని కూడా ఎందుకు వదులుకోవడము. ట్విన్స్ చెప్పేసాయి. నాకేంటంటే హోటల్‌కెళ్ళి 2 ఇడ్లీ 2 ఇడ్లీ, 2 పూరి చెప్పు అన్నట్టు అనిపిస్తుందనమాట. బట్ ఇంక తనకెలా చెప్పాలనుకున్నప్పుడు యూఎస్‌లో మా కజిన్ ఉన్నాడు. చరణ్ అని. తను తన మాట బాగా వింటుందనమాట. అంటే తనేం మాట్లాడినా బాగా వింటుంది. సో, నేను వాడికి కాల్ చేసి సిట్యుయేషన్ అంతా చెప్పా. ఇదిరా పరిస్థితి. తను అక్కడ ఇండస్ట్రియల్ ఫార్మకాలజీ అంటే ఫార్మసిస్ట్.
యూఎస్కి వెళ్ళి అక్కడ ఇండస్ట్రియల్ ఫార్మకాలజీ చేసి అక్కడ ఫార్మసీ సెటప్ చేసుకున్నాడు. సో తనకు మెడికల్గా కొంచెం బాగా తెలుసు. సో ఇట్లా చెప్పినప్పుడు సరేరా నేను మాట్లాడతాను ఉండు అని చెప్పి తను మాట్లాడాడు. ఒక 1 అవర్ మాట్లాడాడు. 1 అవర్ మాట్లాడిన తర్వాత వాడు నాకు కాల్ చేసి, అరే చెప్తే వినేటి పరిస్థితిలో లేదు గౌతమి, ఒక పని చేద్దాము, కజిన్ అంటే మా ఇంకో కజిన్ ఉన్నాడు, అంటే వాళ్ళ తమ్ముడు సునీల్ అనే డాక్టర్ సునీల్ ఇక్కడ నెల్లూరు అపోలో హాస్పిటల్స్లోనే వర్క్ చేస్తుండేవాడు. సో సునీల్కి కాల్ చేద్దాము, తనకి తెలుస్తుంది కదా, యాజ్ ఎ డాక్టర్ హీ విల్ హ్యావ్ ఆల్ ద, అంటే తనకు అంతా తెలిసి ఉంటుంది. సో తనని అడుగుదాం అనేసి సునీల్తో మాట్లాడు నువ్వు ఫస్ట్, తనకు చెప్పు అన్నాడు. నేను ఫస్ట్ సునీల్ కాల్ చేశాను, మాట్లాడాను. ఇలా చెప్తున్నారు సునీల్, ఈరోజే వెళ్ళిన ఒక 15 మినిట్స్కి ఇలా చెప్పారంటే, సో వాళ్ళు ఏం చెప్పారో మీరేం మాట్లాడారో నాకు తెలియదు, బట్ వాళ్ళు చెప్పే సజెషన్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే తీసుకోవద్దండి. ఫస్ట్ మనం ఎగ్జామినేషన్స్ అంటే మొత్తం టెస్ట్స్ ఉన్నాయి దీనికి, మీ వల్ల మీకు మదర్హుడ్ వస్తుందా లేదా అనేదాన్ని కన్ఫర్మ్ చేసుకునే కొన్ని పర్టికులర్ టెస్ట్స్ ఉన్నాయి, అవి చేశారా అని అడిగాడు. లేదు, వితిన్ 10 మినిట్స్ కన్ఫర్మ్ చేసాడు తను. సో అట్లయితే వద్దు అని చెప్పి నన్ను రెఫర్ చేశారు. ఫస్ట్ది ఆండాల్ మేడం రెఫర్ చేశారు, తర్వాతది తిరుపతిలో ఒకటి ఎవరో రెఫర్ చేశారు. ఏంటంటే మాకు తిరుపతి నేటివ్ కాబట్టి అక్కడ రెఫర్ చేశారు. బట్ ఇంకోటి ఏం చేశాడంటే రెఫర్ చేసి ఈ యూట్యూబ్లో వీడియో లింక్స్ పంపించాడు. శ్రీదేవి అని ఒక పేషెంట్ ఇది ఉంది, వాళ్ళ లింక్ పంపించాడు. తనది ఎగ్జాక్ట్ తిన్న సిచ్యువేషన్, తనకి స్ట్రెస్ లెవెల్స్ హై, తను ఒబీస్ ఉంటుంది, తనకి మిస్క్యారేజెస్ అయ్యాయి 2 times. సెకండ్ మిస్క్యారేజ్ తర్వాత తను దేవుడిని నమ్మడం ఆపేసింది. సో ఎగ్జాక్ట్ సిచ్యువేషన్స్ అనమాట బోత్ ఇద్దరికి. ఆ లింక్ పంపించాడు. ఆ లింక్ పంపించి అది చూసిన తర్వాతే తను ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటకు వచ్చింది. డెఫినెట్గా చెప్పగలను, ఆ యూట్యూబ్ లింక్స్, యూట్యూబ్ వీడియో అనేది డెఫినెట్గా ఎవరికైనా హెల్ప్ అవుతుంది. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమి. వితిన్ లైక్ నేను మైండ్ని చేంజ్ చేయలేను, వెళ్ళి డబ్బులు కట్టాల్సిందే అన్న సిచ్యువేషన్ నుంచి ఆ లింక్ వీడియో చూసిన వెంటనే తన స్టేట్ ఆఫ్ మైండ్ మారిపోయింది. ఓకే ఇలా ఉందా పరిస్థితి అని చెప్పి, సరే సునీల్ ఏముంది, ఇన్ని రోజులు వెయిట్ చేశాం కదా, అక్కడికి వచ్చి కూడా కన్సల్ట్ అయ్యి చూద్దాము, ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఉంది మనకి ఆప్షన్. సో లెట్ ఇట్ బి, ఈ ఆప్షన్ అట్లే పెడదాం, చూద్దాం ఫస్ట్, ఇవే కుదరకపోతే కంపల్సరీ దీనికి వద్దాం అని తను ఒప్పించి మళ్ళా ఏంటి అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పాం. తనే తీసుకున్నాడు అపాయింట్మెంట్. సో వెంటనే లైక్ వితిన్ 2-3 weeks మేము టైం తీసుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి తను చెప్తేనే బాగుంటుంది. December 23rd, 2018 మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన రోజు ఏంటంటే మా కజిన్తో వచ్చాము. మేడం మీన్స్ బిట్వీన్ అందరూ యోగాకి తీసుకెళ్లారు, తర్వాత డైట్ క్లాస్ తీసుకెళ్లారు, అండ్ ల్యాబొరేటరీకి పంపించి కొన్ని బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ ఎందుకు యోగాకి తీసుకెళ్తున్నారు ఏంటి అన్నట్టు. నేను సునీల్ని కూర్చొని అడుగుతాను, ఎవరు మెయిన్ డాక్టర్ ఇక్కడ, యోగా అంటారు ఇదంటారు, మనం ఎక్కడికి వచ్చాము అన్నట్టు. అంటే లేదు ప్రాసెస్ ఇలానే ఉంటుంది అని చెప్పాడు ఆ అబ్బాయి. తర్వాత యోగాకి అయిపోయింది, అంతా అయింది. తర్వాత అండల్ మేడం కలిసి, అండల్ మేడం ఏం అడిగారంటే, నీకు పిల్లలు ఎందుకు కావాలి అనే క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు నీకు పిల్లలు కావాలి? నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏంటి పిల్లలు ఎందుకు కావాలి ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకొని నెక్స్ట్ మంత్ రా అని చెప్పారు. బిఫోర్ దాట్ నాకు ఎందుకో తెలియదు, కానీ మేడం మీట్ అయిన వెంటనే నాకు ఒక మదర్లీ ఫీలింగ్ అండ్ ఒక హెడ్ మాస్టర్ ఫీలింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. సో నేను ఎవరి దగ్గర ఎప్పుడూ ఏడ్చుండలేదు, మా అత్తమ్మ దగ్గర కానీ అమ్మ దగ్గర కానీ. మేడం చూస్తానే ఏడ్చేసాను. ఏడ్చిన తర్వాత మేడం అడిగారు, ఎందుకు నీకు పిల్లలు కావాలి అని. మళ్ళీ నేను బయట వచ్చేసి మా కజిన్కి చెప్పాను, ఇట్లా అంటుంది సునీల్. అతను చెప్పారు, మేడం అట్లే మాట్లాడతారు,
సో యూ హ్యావ్ టు అన్నిట్లో నువ్వు పాజిటివ్గా తీసుకొని వెళ్ళాలి అని. మేడం 1 ఇయర్ అందరినీ అడిగినట్టే 1 ఇయర్ టైం అడిగారు. సార్ నెక్స్ట్ మంత్కి మేము వెళ్ళిపోయాము, బెంగళూరు వెళ్ళిపోయి నెక్స్ట్ పీరియడ్ 5th డే రమ్మన్నారు. నెక్స్ట్ పీరియడ్ 5th డే వచ్చాము ఇక్కడికి. వస్తే అప్పుడు అడిగారు మేడం, నేనే చెప్పాను, మేడం అడిగారు ఎందుకు పిల్లలు కావాలనుకుంటున్నావు, దాని క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అనేసి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మేడంకి నాకు ఎందుకు కావాలి, సో కొన్ని థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నాకు ముందు తెలిసింది ఏంటి అంటే వీడియోస్ చూడడం వల్ల, ప్రీవియస్ పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ చూడడం వల్ల, సో అందరికీ ఒకేలా మెయిన్ మెంటలీ స్ట్రాంగ్ చేసి తర్వాత ఫిజికల్లీ చూసారు అనేది అనిపించింది నాకు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా డిప్రెషన్లో, నాకు అంత నమ్మకం లేదు ఇక్కడ అవుతుంది, నేను బేబీని తీసుకోగలను అనే నమ్మకం లేదు. ఆండాల్ మేడంతో అయిపోయిన తర్వాత భాస్కర్ సార్ కలవమని పంపించారు మమ్మల్ని. పంపిస్తే ఆల్మోస్ట్ 1:45, 2కి వెళ్ళాం భాస్కర్ సార్ దగ్గరికి. 3:30 అవుతుంది, సార్ మాట్లాడుతూనే ఉన్నారు. నాకేమో ఆకలేస్తుంది. నేను అనుకుంటాను ఏంటి వీళ్ళు ఇదంతా చెప్తున్నారు దేనికి అన్నట్టు నేను ఫీల్ అయ్యాను. మా హస్బెండ్ ఏమో కాన్సన్ట్రేషన్ పెట్టి వింటున్నారు. నేను ఇతను నన్ను చూసారు, భాస్కర్ సార్ని చూసారు. నాకేమో అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక బుక్ చెప్పారు సారు. అది వెంటనే మా ఆయన బుక్ చేసి అది చదవడం స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ మంత్కి ఆల్మోస్ట్ హాఫ్ చదివాం ఆ బుక్. నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు భాస్కర్ సార్ ఈ బుక్ చదవండి, ఇది చెప్పడం వల్ల మా ఆయన కన్నా ముందు నేను చెప్తానని ఈ బుక్ ఈ ఫోటో తీసుకో, ఎగ్జాక్ట్ ఇది బుక్కే కావాలి అన్నట్టు. ఎందుకంటే ఆ బుక్ వల్ల మేము కొంచెం చేంజ్ మీన్స్ ఎలా ఉంటుంది లైఫ్ అనేది చేంజ్ అయ్యింది. తర్వాత సార్ ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అనే కొన్ని థింగ్స్ చెప్పారు. సో మేము కొన్ని అది చేంజ్ చేసుకుంటూ వచ్చాం. సో దానివల్ల మా లైఫ్ స్టైల్లో కూడా కొంచెం చేంజెస్ వచ్చాయి. సో వీ స్టార్టెడ్ బిలీవ్. అండ్ సెకండ్ మంత్ వచ్చినప్పుడు మేడం మెడిసిన్ పెట్టారు. మెడిసిన్ పెట్టడం అంటే కూడా జస్ట్ ఫోలిక్ యాసిడ్ అండ్ కాల్షియమే పెట్టాము, ఇంకేమీ ఎక్స్ట్రా మెడిసిన్ ఏం పెట్టలేదు. సో సెకండ్ మంత్ జనవరి వచ్చాము. ఫిబ్రవరి యాక్సిడెంట్ అయింది నాకు, చిన్న యాక్సిడెంట్, దానివల్ల మేము రాలేకపోయాము. మార్చ్ మంత్ వచ్చాము. అండ్ మార్చ్ వచ్చాము, యాజ్ వెల్ యాజ్ టెస్ట్లు జరిగాయి. అండ్ మేడం కౌన్సిలింగ్ ఇప్పించేవాళ్ళు, యోగా క్లాస్ అటెండ్ అయ్యాలా, డైట్ క్లాస్ అటెండ్ అయ్యాలా. తర్వాత జెనెటికల్ ఇష్యూ అనేసి మాకు బెంగళూరులో చెప్పారు కదా, అది నేను మేడంతో అన్నాను. మేడం అన్నారు ఓకే మీకు అది కూడా డౌట్ ఉండకూడదు, చెక్ చేపిద్దాము అనేసి ఇద్దరికి జెనెటికల్ టెస్ట్ చేయించారు. అది పాజిటివ్ వచ్చింది. ఇన్ ద సెన్స్ అంత నార్మల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు. నెక్స్ట్ మేలో వీ హ్యాడ్ ఏ ప్లాన్ దట్ వీ హ్యావ్ టు గో టు ట్రిప్. యాక్చువల్లీ ట్రిప్ వెళ్తున్నాము, నెక్స్ట్ మంత్ రాలేము అని మేడంకి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే ప్రాబ్లం లేదు, 2 monthsకి మెడిసిన్ పెడతాను నేను అనేసి 2 monthsకి పెట్టారు. 2 months పెట్టిన తర్వాత ఈ మెడిసిన్ వాడేసి ఫోలికల్ స్టడీకి వెళ్ళాలి అన్నారు. నేనేమో బెంగళూరులో ఉన్నాను, ఫోలికల్ స్టడీ ఇక్కడ ఆల్టర్నేటివ్ డేస్ చేసుకోవాలి ఎలాగా అని అడిగాను మేడం. మేడం నువ్వు అక్కడే ఉండి చేసుకొని నాకు జస్ట్ రిపోర్ట్ పంపించు, నేను చూసి చెప్తాను అన్నారు. సో నాకు 2 months తర్వాత నేను June 22 నాది లాస్ట్ పీరియడ్ డేట్. అప్పుడు ఫోలికల్ స్టడీ స్టార్ట్ చేశారు. ఆల్టర్నేటివ్ డేస్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేట్ నేను స్కానింగ్కి నేనే వెళ్ళేదాన్ని. అంతకుముందు ఏంటి అంటే నా హస్బెండ్ మీద డిపెండ్ అయ్యేదాన్ని. ప్రతి ఒక్కటి ఏ చిన్నది కావాలన్నా అతను వస్తేనే నేను వెళ్తాను, మార్కెట్కైనా ఎక్కడికైనా, నా పర్సనల్ థింగ్స్ కొనడానికి కూడా. అట్లాంటిది నేను ఫోలికల్ స్టడీకి కొంచెం దూరం ఉంది, నాది ఆఫీస్ నుంచి ఆల్మోస్ట్ 8 to 9 kilometers వెళ్ళాల్సి వస్తుంది. నేను ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ పెట్టి మళ్ళీ బైక్ వేసుకొని స్కానింగ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి అట్లా ఆల్మోస్ట్ 1 week పైన చేశాను ఫాలికల్ స్టడీకి, స్కానింగ్ ఆల్టర్నేటివ్ డేస్. అసలు ఆయన మీద డిపెండ్ అవ్వడమే మానేశాను.
అయిన తర్వాత నాకు జూలై 26th ఆర్ 27th నాకు కన్సీవ్ అయినట్లు అనిపించింది. జ్యోతి మేడంకి ముందు రోజు ఫోన్ చేసి చెప్పాను. మేడం అడిగారు ఎట్లా ఉంది ఏంటి అని. నాకు ఇట్లా ఈ మంత్ అయ్యేట్లుంది మేడం, కన్ఫర్మ్ అయ్యేట్లుంది, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అని చెప్పాను. ఎందుకు 1 వీక్ వెయిట్ చెయ్యి, ఆల్రెడీ ఫీల్ అవుతా అన్నావు కదా, మళ్ళీ ఏమన్నా నెగిటివ్ వస్తే ఫీల్ అవుతావు. లేదు నాకు అవుతుంది ఖచ్చితంగా ఈ మంత్, నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది అన్న. ఓకే సరే చెక్ చేసుకో అన్నారు. పొద్దున ఆల్మోస్ట్ 4:30కి లేచి చెక్ చేశాను. నిద్ర రాలేదు నాకు ఆ రోజు నైట్ అంతా. 4:30కి లేచి చెక్ చేస్తే పాజిటివ్ వచ్చింది. వెంటనే మా ఆయన తిరుమలకి వెళ్ళి ఉన్నారు దర్శనానికి. పిక్ తీసి పెట్టాను ఆయనకి. ఆయన జస్ట్ దర్శనం అయ్యి స్టార్ట్ అయ్యాడు అక్కడి నుంచి. అది ఒక బాగా సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను నేను ఫస్ట్ నుంచి. తర్వాత జూలై అయింది కదా, ఆగస్ట్ 15th మా మ్యారేజ్ డే, 2nd month. ఆ రోజు బెంగళూరు నుంచి మేము నెల్లూరుకి వచ్చాం బై కార్లో. అంత జర్నీ వద్దు అని చాలామంది చెప్పారు, ఇనిషియలే కదా వద్దు అని. కానీ నేను నా బేబీకి చెప్పుకుంటా వచ్చాను. ఫస్టే చెప్పారు టాక్ టు బేబీ చేయాలి, ఇది ఒక కాన్సెప్ట్ ఉంది అన్నట్టు. బిఫోర్ ప్రెగ్నెన్సీనే మాకు ఇది చెప్పడం వల్ల మేము 2 months హాలిడేకి వెళ్ళినప్పుడు జ్యోతి మేడం చెప్పారు, ఇట్లా 2 months హాలిడేకి వెళ్తున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు అని. మేము చెప్పాం గ్యాంగ్టాక్ డార్జిలింగ్ వెళ్తున్నాం అంటే, ఓకే నేచర్ నుంచే వస్తుంది ఆత్మ అనేది, మీరు నేచర్ నుంచే పిలవండి అని. గ్యాంగ్టాక్లో హనుమాన్ టాక్ అనేసి ఒక టెంపుల్ ఉంది. అక్కడ నిల్చొని ఇద్దరు పిలిచాం, నేను మా హస్బెండ్ ఇద్దరు. నేచర్ నుంచి నువ్వు రా, మేము వెయిట్ చేస్తున్నాం అన్నట్టు పిలిచాం. సో అది నెక్స్ట్ మంత్ కన్సీవ్ అయ్యేటప్పటికి నేను నమ్మాను అక్కడ టాక్ టు బేబీ వర్కౌట్ అవుతుంది. సో 2nd month జర్నీ టైంలో అందరు వద్దని అవాయిడ్ చేసినా కానీ లేదు మేము వెళ్తాము, ప్రాబ్లం ఏం రాదు అన్నట్టు మేము టాక్ టు బేబీ చేసుకొని వచ్చాం. వస్తే అంతా నార్మల్గా ఉంది, ప్రాబ్లమే లేదు అని చెప్పారు మేడం అంతా స్కాన్ చూసి. తర్వాత 3rd month ఎండింగ్కి అగైన్ నాకు ఫస్ట్ 2 మిస్క్యారేజెస్ అట్లా అయ్యాయి. సేమ్ అలాగే స్పాటివ్స్ వచ్చాయి. అసలు నేను ఎలా చెప్పాలో తెలియదు, నాకు అంత భయం వేసింది. నా మీద ఇంత కాన్ఫిడెంట్ పెట్టుకోండి ఏంది ఇట్లా అయిపోయింది అనేసి చాలా లో అయిపోయాను. వెంటనే నేను ఆలోచించలేదు, వెంటనే ఆల్మోస్ట్ పొద్దున 8:30కి జ్యోతి మేడంకి పిక్ తీసి పెట్టాను. పెడితే మేడం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి లోకల్, ఏమీ కాదు. అప్పుడు కూడా జ్యోతి మేడం ఏమీ కాదు, మీ టాక్ టు బేబీ చేయండి, దీర్ఘాయుష్గా ఉండమని చెప్తానే ఉన్నారు. నేను ఫస్ట్ కన్సీవ్ అవ్వకముందే చెప్తా వచ్చాను, దీర్ఘాయుష్గా కావాలి మాకి, సో మంచి బేబీగా కావాలి అనేసి. సో మేడం చెప్తానే వచ్చాను, నువ్వు టాక్ టు బేబీ చేస్తున్నావు కదా, ఏమీ కాదు నువ్వు వెళ్ళు అని. సరే వెళ్ళి చూస్తే హార్ట్ బీట్ అంతా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఆ రోజు మా ఆయన నేను పడే టెన్షన్ చూసి దేవుడికి మొక్కునేసినారు. ఆ రోజు నుంచి షేవ్ చేయడం ఆపేసినారు టిల్ బర్త్, నామకరణం వరకు అన్నట్టు. సో ఆ రోజు టెన్షన్ పడ్డాం, టాక్ టు బేబీ చేసాం, అంతా బాగుంది. అక్కడ మాకు ఇంకా పాజిటివ్నెస్, ఈ టాక్ టు బేబీ చేస్తే ఇంత పాజిటివ్గా ఉంటుంది అని. అగైన్ 5th month వచ్చాము ఇక్కడికి. మేడం మంత్లీ వద్దనేసినారు, లాంగ్ జర్నీ కదా మంత్లీ వద్దు, ఆల్టర్నేటివ్ మంత్స్ రండి అని. 5th month వచ్చాము, అంతా బాగుంది, ప్రాబ్లం ఏం లేదు అన్నారు. ఓకే అది ఇంకా 6th month అక్కడే చూపించుకున్నాం, రిపోర్ట్స్ పంపించాం, మేడం ఓకే అన్నారు. ప్రతిదీ ఏం చిన్న టాబ్లెట్ వేసుకోవాలన్నా నాకు 5th monthలో ఫీవర్ వచ్చేసింది. మా కజిన్ మ్యారేజ్ ఉంది, ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని వెళ్ళాము. నేటివ్లో కజిన్ మ్యారేజ్, అక్కడ ఫీవర్ వచ్చేసింది. మేడంకి ఫోన్ చేసి మెడిసిన్ చెప్పారు, అది వేసుకున్నాము, తగ్గిపోయింది, వెళ్ళాము. 7th monthలో అగైన్ సంక్రాంతి అప్పుడు ఎండింగ్, 7th month ఎండింగ్ వచ్చాము. మేడం చూసారు బాగుంది అంతా, ఒకసారి స్కాన్ చేయాలి అన్నారు. మాకు ఇక్కడ ఆ రోజు స్కాన్ తీసుకునేంత టైం లేక తిరుపతిలో తీసుకుంటామని వెళ్ళిపోయాం. ఆ రోజు వెళ్ళి తిరుపతిలో స్కానింగ్ చేసుకుంటే వాళ్ళు 2 కార్డ్స్ వేసుకోండి బేబీ అరౌండ్ నెక్ అండ్ వెయిట్ తక్కువ ఉంది అనేసి చెప్పారు.
మేడం చెప్తే ఓకే వీక్స్ ఉన్నాయి కదా, ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది, మీ హస్బెండ్ ఒకసారి వచ్చి వెళ్ళమనండి అన్నారు నెల్లూరుకి. నేను ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది, భయం స్టార్ట్ అయింది. ఏంటిది అంతా బాగోబోతోంది, మళ్ళీ రా మా హస్బెండ్ రమ్మనడం ఏంది అనేసి ఆలోచించాను. మా హస్బెండ్ ఏమో ఇన్ కేస్ అట్లా ఇష్యూ ఉంటే పేషెంట్ని కదా రమ్మంటారు, నువ్వెందుకు ఫీల్ అవుతావు, అట్లేం ఉండదులే, నేను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమన్నా ఉంటాయి, అందుకు పిలుచుంటారు మేడం అనేసి మా హస్బెండ్ నాకు ధైర్యం చెప్తా అన్నారు. ఓకే అనేసి నేను ఇంట్లో కూర్చునే ఉన్నాను, ఆయనకు ఫోన్లు చేస్తూనే ఉన్నాను హాస్పిటల్కి వచ్చినా కానీ. ఆయన చెప్తా అన్నారు, ఏం లేదు మేడంతో మాట్లాడాను అంతా బాగుందన్నారు, ఒక మెడిసిన్ పెట్టారు లిక్విడ్ తక్కువ ఉందనేసి, అది ఇంప్రూవ్ అవుతుంది అంతే. ఓకే నేను మళ్ళీ స్టార్ట్ చేసినాం బేబీతో మాట్లాడడం, కార్డ్ తీసేసుకో, వెయిట్ రావాలి, నువ్వు లిక్విడ్ తక్కువ ఉంది, అమ్మ నాన్న వెయిట్ చేస్తున్నారు నీకోసం, ఇవి చెప్పడం స్టార్ట్ చేశాను బాగా. ఆల్మోస్ట్ 7 to 8 days తర్వాత బెంగళూరులో స్కాన్ చేసాము. స్కాన్ చేస్తే అరౌండ్ నెక్ ఒక కార్డ్ తీసేసుకునింది, వెయిట్ సఫిషియంట్ ఎంత ఉండాలో అంత ఉంది, లిక్విడ్ అక్వేడేట్ ఉంది. సో ఇంకా నాకు అక్కడ ఇంకా కాన్ఫిడెంట్ వచ్చేటప్పటికి మళ్ళీ నేను మేడం ముందే చెప్పున్నాము 7th monthలో వస్తాం మేడం, మళ్ళీ 9th month స్టార్టింగ్లో వస్తాం ఇక్కడికి, 8th month బెంగళూరులోనే ఉంటాము అనేసి. సరే ఓకే అన్నారు. మళ్ళీ నేను 8th month ఎక్కడ చెకప్ చేసుకోవాలి, నార్మల్గా 8th month పెడితే 2 times చెకప్కి వెళ్ళాలి అంటారు, నేను ఎక్కడ చెకప్ చేసుకోవాలి, త్రూ మేడం సజెషన్స్తోనే 8th month అంతా ఉన్నాను, ఏమన్నా మెడిసిన్ చేంజ్ చేయాలా, అదే మెడిసిన్ ఓకేనా, డైట్ అంతా చూసుకోవాలి, ఏంటి ఎక్సర్సైజెస్ అంతా. ఎక్సర్సైజెస్ అంటే నేను 6th monthలో స్టార్ట్ చేశాను వాకింగ్, 5th month వరకు ఏం వాకింగ్ చేయలేదు, జస్ట్ ఇంట్లో వర్క్ చేసుకునేదాన్ని, ఆఫీస్కి వెళ్ళి వచ్చేదాన్ని. 6th monthలో వాకింగ్ స్టార్ట్ చేస్తూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కొంచెం కొంచెం చేసేదాన్ని, నాట్ రెగ్యులర్లీ. తర్వాత 8th month ఎండింగ్కి వచ్చేటప్పటికి జస్ట్ వాకింగ్ కంటిన్యూ చేసేదాన్ని, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్ చేసేదాన్ని, సాంగ్స్ బాగా వినేదాన్ని. నా బేబీ దేనికైతే రెస్పాండ్ అవుతుందో అది చేసేదాన్ని బాగా. టాక్ టు బేబీ కూడా నేను బయటకు చెప్పుకోలే, అందరు ఉన్నప్పుడు చెప్పలేం కదా, అలా చెప్పలేదు. సో ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు మాట్లాడేదాన్ని, ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు కానీ నాకేం చెప్పాలన్నా పొట్ట మీద చేయబెట్టుకొని నేను జస్ట్ మనసులో అనుకునేదాన్ని, అది బాగా తీసేసుకునింది. అండ్ 8th month అయిపోయింది, 9th month స్టార్టింగ్ ఇక్కడికి వచ్చాము 22nd Feb. స్కానింగ్ తీసి అంత బాగుంది, నెక్స్ట్ వీక్ వద్దు తిరుపతిలో చూపించుకోండి, ఆ నెక్స్ట్ వీక్ రండి, జర్నీ వద్దు అన్నారు మేడం. సరే ఆ నెక్స్ట్ వీక్ స్కాన్ చేయించాను తిరుపతిలో. బేబీ అక్కడ ఏమన్నారు, బేబీ 2.9 ఉంది, ఇంకా వీక్స్ ఉన్నాయి, ఫ్యాటీ బేబీ అయిపోతుంది, మీరు రైస్ తగ్గించండి అని చెప్పారు. నేను మళ్ళీ బేబీతో మాట్లాడడం స్టార్ట్ చేశాను, నువ్వు వెయిట్ తీసుకోవద్దు, అమ్మ చెప్పినంత వెయిటే ఉండు, నార్మల్ డెలివరీ అవ్వాలి, నేనేం తినాలనిపించినా కానీ నువ్వు తీసుకోవద్దు దాన్ని అన్నట్టు చెప్పాను, వెయిట్ తీసుకోవద్దు అనేసి. నెక్స్ట్ 7th వచ్చాము ఇక్కడికి, 7th Marchకి వచ్చి స్కాన్ చేస్తే బేబీ 2.6 ఉంది, 2.6 + 200 అటైనా ఇటైనా అన్నారు. అసలు నేనే షాక్ అయ్యాను, ఏంటిది అక్కడ చూస్తే 2.9, ఇక్కడ చూస్తే 2.6 + 200 అన్న 2.8 kg ఉంది అని. సరే ప్రమీల మేడం చెక్ చేసి ఓకే మీరు జాయిన్ అయిపోవచ్చు మండే ఇన్ ద సెన్స్ 9th జాయిన్ అయిపోండి, బేబీ డెలివరీ అయిపోతుంది త్వరగానే, మేబీ 90% నార్మల్ అవ్వచ్చు, తర్వాత చెప్పలేము సిచ్యువేషన్ బట్టి అన్నారు. సరే మేము మేడంతో మండే రాలేము, వెడ్నెస్డే వస్తాము అని చెప్పాం. సో ఊరు వెళ్ళిపోయినాం, బాగానే ఉంది, నేను టాక్ టు బేబీ చేశాను. వెడ్నెస్డే వరకు మనం హాస్పిటల్కి వెళ్తాము, మా హస్బెండ్కి బెంగళూరులో వర్క్ ఉండి వెళ్ళిపోయినారు, నాన్న వచ్చేంతవరకు ఎట్లాంటి ఇబ్బంది పెట్టకూడదు, వెడ్నెస్డే పొద్దున్న బయలుదేరి మనం నెల్లూరు వెళ్ళిపోదాము అనేసి చెప్పాను. అంతే, మళ్ళీ ఏం నాకు పొట్ట టైట్ అవ్వడం, పెయిన్స్ రావడం అవేం లేదు. వెడ్నెస్డే ఇక్కడికి వచ్చాము,
చెక్ చేస్తే మైల్డ్ పెయిన్స్ ఉన్నాయి, అది నాకు తెలియలేదు. అండ్ అడ్మిట్ అయిపోయాము. ఆల్మోస్ట్ థర్స్డే మార్నింగ్ నుంచి మైల్డ్ పెయిన్స్ నాకు తెలుస్తాను రావడం. థర్స్డే ఆఫ్టర్నూన్ తర్వాత కొంచెం నాకు అనిపించింది పెయిన్స్. వెడ్నెస్డే నిద్ర లేదు, నైట్ నిద్ర రాలేదు. అందుకని స్టాఫ్ ఫోన్ చేశారు అరౌండ్ 12:30కి. ఆండాల్ మేడం ఫోన్ చేసి చెప్తే మేడం ఒక ట్యాబ్లెట్ సజెస్ట్ చేశారు. వాళ్ళు అప్పుడు నాకు ట్యాబ్లెట్ తెచ్చిచ్చారు. వేసుకున్నాను, పడుకున్నాను. 1 అవర్ బాగా నిద్రపోయాను. 1:30కి ఎగ్జాక్ట్ నాకు పెయిన్స్ అనిపించింది, బ్యాక్ పెయిన్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది, మైల్డ్గా వచ్చిపోతూ ఉన్నాయి. అండాల్ మేడం పొద్దున వచ్చి చెక్ చేశారు. ఎప్పుడు 13th మార్నింగ్, శుక్రవారం వచ్చి చెక్ చేసి చెప్పారు, ఇట్లా పెయిన్స్ వచ్చిపోతూ ఉంది, మేబీ ఈరోజు అవ్వచ్చు, లేకపోతే రేపైనా అవ్వచ్చు, నువ్వు చెప్పేసుకో బేబీకి, బట్ సర్జరీ అయినా దేనికైనా రెడీ ఉండాలి, మనం ట్రై చేద్దాము అనేసి చెప్పారు. మేము ముందే డిసైడ్ అయ్యాం, ఏదైనా పర్లేదు మాకు హెల్దీ బేబీ కావాలి అనేసి. బట్ బేబీతో మాత్రం చెప్తా వచ్చాను, నువ్వు వెయిట్ ఇంత ఉండాలి, నార్మల్ అయితే మనకి ఈజీగా ఉంటుంది, నీతో నేను స్పెండ్ చేయొచ్చు ఎక్కువ, సర్జరీ అయితే నన్ను నేను చూసుకోవాలి, ప్లస్ నీకు కష్టం అవుతుంది, మళ్ళీ 6 months తర్వాత నేను ఆఫీస్ వెళ్ళిపోవాలి, టైం అంత స్పెండ్ చేయలేను, నార్మల్ డెలివరీ అయిపోవాలి అని చెప్పేదాన్ని ఫస్ట్ నుంచి. అండ్ ఆ బిట్వీన్ నాకు 12:30కి పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మా మదర్ అన్నారు, రావుకాలం అయిపోయింది, 3 to 4:30 యమగండం ఉంది, సో మధ్యలో పుట్టేసేలాగా అన్నట్లు అన్నారు. నేను అప్పుడు కూడా మళ్ళీ అంత పెయిన్స్ ఉన్నా కానీ నేను డాక్టర్ బేబీ చేశాను, నువ్వు 4:30 వరకు రావద్దు, నేను పెయిన్ భరిస్తాను, అది అయిపోయినాక రా అనేసి. ప్లస్ ఫ్రైడేనే ఎందుకు అంటే నాకు డేట్ ఇచ్చింది యాక్చువల్లీ March 28, 30 అన్నారు. మేము చూసుకున్నాం, ఎప్పుడో చూసుకున్నాం, ఎందుకంటే మా హస్బెండ్ పుట్టిన ఫ్రైడే, మా ఎంగేజ్మెంట్ ఫ్రైడే, మ్యారేజ్ డే ఫ్రైడే, సో ఇవన్నీ ఫ్రైడే ఉన్నాయి కదా. నేను సెంటిమెంట్గా ఫ్రైడే అయితే పుడితే బాగుంటుంది, ఎందుకంటే మేము మ్యారేజ్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నాం అన్నట్టు. సో 27th ఫ్రైడే, ఆ రోజు మా అన్నయ్య బర్త్డే, కానీ నా బేబీ బర్త్డే యూనిక్గా ఉండాలి, ఎవరితో కలిసి ఉండకూడదు అనుకొని నేను 20th చెప్పాను. ఇంకొక 1 week ముందుకి నేను అర్లీగా అడుగుతాను నిన్ను, 20th వచ్చేసే ఫ్రైడే అనేసి. ఎప్పుడైతే 7th మేము ఇక్కడికి చెకప్కి వచ్చాము, మీరు 9th వచ్చి అడ్మిట్ అవ్వాలి అన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను, ఏ డేట్ అయినా పర్లేదు ఫ్రైడే వచ్చేసి నువ్వు అన్నట్టు. సో నేను ముందు రోజు నుంచి చెప్పుకుంటాను, రేపు వచ్చేసే నువ్వు, ఫ్రైడే వచ్చేసే. ఇంట్లో అందరూ కూడా అదే అన్నారు, ఈవెన్ మా అత్తమ్మ కూడా అన్నారు ముందు రోజు, రేపు ఈవినింగ్ 5 o'clock అంతా పుట్టేస్తారులే. సో ఎంత హెల్ప్ చేసింది అంటే నేను చెప్పలేను. ఈవెన్ అక్కడ అనస్థీషియా ఇచ్చి డెలివరీ రూమ్ నుంచి, నన్ను లేబర్ రూమ్ నుంచి తీసుకొచ్చి సిస్టర్స్ పడుకోబెట్టారు. వాళ్ళు చెప్పారు, ఇన్ ద సెన్స్ అమ్మాయిని డిస్టర్బ్ చేయదండి, నిద్రపోనీయండి అని. నేను అంతవరకు నా బేబీని ఎగ్జాక్ట్ చూడలేదు, బయట తీసి ఆండాల్ మేడం నా పొట్ట మీద వేసింది మాత్రం నాకు గుర్తుంది. నాకు మళ్ళీ నేను చూడలేదు, మా హస్బెండ్కి ఇచ్చారు. అండ్ మా హస్బెండ్ వచ్చి అడిగాను, నేను పాపను చూడలేదు, నాకు చూపించు. ఆయన తీసుకొచ్చి పక్కన పెట్టాడు, అంతే. ఆ పెయిన్ ఎక్కడ వెళ్ళిందో తెలీదు, ఆ నిద్ర ఎక్కడ వెళ్ళిందో తెలీదు. నేను ఆల్మోస్ట్ ఆ రోజు నైట్ అంతా తను చూస్తూనే ఉండిపోయాను, నిద్రపోకుండా. ఈవెన్ నిన్న పొద్దున్న నుంచి ఇంకా డే టైంలో నిద్రపోకూడదు అంటారు కదా పెద్దవాళ్ళు, నేను నిద్రపోలేదు, దాంతోనే ఉన్నాను. ఫీడింగ్ తీసుకోమని చెప్తూ అది కొంచెం తీసుకుంటా, మళ్ళీ నేను అడిగితే తీసుకోవడం, అట్లా చేసాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా బేబీతో. అండ్ లేబర్ రూమ్లోకి మా హస్బెండ్ వచ్చి అలో చేయమని చెప్పాను నేను ముందే మేడంని, మా హస్బెండ్ నా పక్కన ఉండాలి అని. కరెక్ట్గా నా పెయిన్స్ అంతా ఉన్నాడు లేబర్ రూమ్లో. నాకు తెలిసి మేబీ ఏ హాస్పిటల్లోనూ అలో చేయరేమో, అలాంటిది నా హస్బెండ్ నా పక్కన పెట్టి నాకు బేబీని ఇచ్చారు మేడం. సో ఇది తన వర్షన్. సో నేను ఇప్పుడేం తెలుసుకున్నానంటే, తను లోలో ఉన్నది చెప్పాను, తర్వాత హాస్పిటల్కి వచ్చింది తను చెప్పింది. ఈ ప్రాసెస్లో మొత్తము తనని నేను గమనిస్తూనే ఉన్నాను, తన మైండ్ సెట్ ఎలా ఉంది. ఆ 2 miscarriages అయిపోయిన తర్వాత వెరీ లో, అసలు ఎవరి మాట వినట్లేదు.
ఎవరి మాట వినట్లేదు. చెప్తుంటే ప్రతిదానికి కోపం వచ్చేస్తుంది. తను నార్మల్‌గానే కొంచెం మొండిగా ఉండబట్టే తను తన ప్రొఫెషనల్ కెరియర్‌లో కానీ, ఎక్కడైనా కానీ నెగ్గుకొచ్చేస్తుంది. తనకి గ్రేట్ స్ట్రెంగ్త్ కూడా అది. కానీ ఆ మొండితనం అప్పుడు నా వల్ల కాలేదు చూడ్డానికి కూడా. బట్ బై గాడ్స్ గ్రేస్ మా కజిన్ ఇక్కడ రెఫర్ చేయడము, మేము రావడము, ఫస్ట్ టైం మేడం కలిసినప్పుడే తన ఫేస్ నేను ప్రతిసారి ఏదైనా జరిగేటప్పుడు తన ఫేస్‌ని చూస్తాను. అది తనకు కూడా తెలీదు. తన ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నేను గెస్ చేసేయగలను. తను చూస్తున్నాను, షీ వాజ్ లైక్ ఇంకా ఎప్పుడు గానీ నేను ఆ ఫీలింగ్‌ని అయితే తన ఫేస్‌లో చూడలేదు. మేడం చూసి తనతో మేడం గారితో మాట్లాడేటప్పుడు తనకు ఆల్మోస్ట్ లైక్ కళ్ళల్లో నీళ్ళు స్టార్ట్ అవుతున్నాయన్నమాట. నా దగ్గర తప్ప ఇప్పటివరకు ఎప్పుడు తను ఎవరి దగ్గర ఏడవలేదు. ఈవెన్ వాళ్ళ మదర్ దగ్గర ఏడవలేదు, మా అమ్మగారి దగ్గర ఏడవలేదు. ఏడుస్తున్న కొద్దీ నేను ఆ రోజు ఫిక్స్ అయిపోయాను ఇంకా. ఓకే, తినకి సమ్ సోల్‌తో కనెక్ట్ అయిపోయింది మేడంతో. ఇక్కడి నుంచి ఇంకా నేను తనని సపోర్ట్ చేయడమే నా పని. ఇంకా నేను చేయాల్సింది ఏమీ ఉండదు. నాకు పెద్ద రిలీఫ్ అనమాట ఆ రోజు. తను ప్యాకేజ్‌కి పే చేసేసే రేపొచ్చి ఇచ్చేద్దాము బెంగుళూరులో అన్న స్టేజ్ నుంచి ఇక్కడికొచ్చి మేడము ఆ క్వెషన్ నీకెందుకు బేబీ కావాలి అని అడిగిన వెంటనే తన ఆలోచనలోకి వెళ్ళిపోయింది. సేమ్ క్వెషన్ నేను వేసుకున్నాను. అవును, ఎందుకు మనం పరిగెత్తూనే ఉంటాం, ప్రతిదానికి పరిగెత్తూనే ఉంటాము. ఎందుకనే దానికి ఆన్సర్ లేకపోతే పరిగెత్తడం అనే దానికి అర్థం ఉండదు ఎప్పుడు. సో ఆ క్వెషన్ని వేసిన తర్వాత అవును కరెక్టే కదా, ప్రతి దాంట్లో ఓకే, నువ్వు కెరియర్‌లో ఇక్కడికి వెళ్తున్నామంటే సమ్ మనీ, ఫేమ్ వస్తుందని వెళ్తాము. సో ముందే తెలుసు ఎందుకు వెళ్తున్నాం అనేది తెలుసు. బేబీని కావాలనుకున్నప్పుడు ఎందుకు అనే క్వెషన్ని ఎవరు వేసుకోరు. సో దాని ఇంపార్టెన్స్ మేడం చెప్పిన వెంటనే నేను థాట్ ప్రాసెస్‌లోకి వెళ్ళాను. తను థాట్ ప్రాసెస్‌లోకి వెళ్ళింది. అండ్ మేమిద్దరం మాట్లాడుకొని ఓకే, మనకి మంచి బేబీ కావాలి. ఈ సొసైటీకి లేదా ఎవరికి కానీ హార్మ్ చేయకుండా ఈ సొసైటీకి హెల్ప్ చేసేటట్లుగానే బేబీ కావాలి. ఇలా ప్రతి ఒక్కరు అనుకొని ప్రతి బేబీ అలానే ఉంటే సొసైటీలో మనకి ఎటువంటి హార్మ్‌నెస్ కానీ క్రైమ్స్ కానీ జరగవు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పక్కన వాళ్ళ మంచి కోరుకుంటుంటే క్రైమ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? అక్కడికే అయిపోతుంది. సో మేము ఆ రోజు ఫిక్స్ అయ్యాం. అంటే సొసైటీకి మేమేమో పెద్ద సేవ చేసే ఇది కాకపోయినా కనీసం సొసైటీకి ఓ మంచి సిటిజన్ని గాని ఇచ్చేయగలిగితే మాకు మంచి బేబీ కావాలి. ఐదర్ ఇట్ మైట్ బి కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు. మాకు మంచి వాళ్ళు కావాలి. వాళ్ళు సొసైటీకి ఏమీ హార్మ్ చేయకూడదు. ఇంకా మంచి చేయాలి అన్నది ఫిక్స్ అయ్యాం మేమిద్దరం. ఫిక్స్ అయ్యి తర్వాత నెల్లూరుకి, అంటే బెంగుళూరు టు తిరుపతి వస్తాము ముందు రోజు. అండ్ తిరుపతి టు నెల్లూరు వచ్చేవాళ్ళం. సో ఇట్ వాజ్ లైక్ ఎ ఫన్ రైడ్ ఫర్ అస్. అంటే అన్నీ మర్చిపోయేసి ఏంటంటే ఎక్కడికి పోయినా కానీ మా అమ్మగారింట్లో కానీ, వాళ్ళ అమ్మగారింట్లో కానీ, లేదా కొంతమంది రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఖాళీగా ఉంటే. అక్కడ నార్మల్గానే ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే మాకు టైం దొరికింది టు బీ ఫ్రీ. అండ్ ఈ వచ్చే ప్రాసెస్ కూడా విల్ బి ఎంజాయింగ్. నెల్లూరుకి వెళ్తున్నాం అంటే అదేదో పిక్నిక్, మాకు ఏదో ట్రిప్కి వెళ్తున్నాము అన్నట్టే ఫీలింగ్ అనమాట. పాటలు పెట్టేసుకొని మేమిద్దరమే మాట్లాడుకుంటూ, మధ్యలో కొంచెం రోడ్ బాగుండదు అంతే తిరుపతి టు నెల్లూరు. మిగతా అంతా మేము బాగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ హాస్పిటల్ ఫ్రమ్ స్టార్టింగ్ సెక్యూరిటీ గార్డ్ చూసినా నవ్వుతుంటారు, మెడికల్ షాప్కి వెళ్ళినా నవ్వుతుంటారు. ప్రతి ఒక్కరు నవ్వడము, మనకి ఆ పాజిటివ్నెస్ ఇచ్చే కొద్దీ వీ వాంటెడ్ మోర్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆండాల్ మేడం దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి తన ఫేస్లో గ్లో వస్తుంది. ఆ గ్లో కోసం వెయిట్ చేస్తుంటాను నేను రోజంతా. గ్లో వచ్చిన తర్వాత ఓకే ఇక్కడ సెట్ అయిపోయిందని. తన స్ట్రెంగ్త్, మొండితనం ఏదైతే ఉందో దానికి మేడం ఛాలెంజ్ విసిరారు. నువ్వు చేయగలగాలి, నువ్వు మాట్లాడగలగాలి. తనకు టాస్క్స్ ఇచ్చారు. యూజువల్లీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళామంటే వాళ్ళు ఏంటంటే ఓకే ఈ ట్యాబ్లెట్స్ వాడేయండి అంతే, అదే టాస్క్ ఉంటుంది మోస్ట్లీ.
లేదా ఈ టెస్టులు చేసుకోండి. అంతేకాని మీరు యోగా చేయండి. మేడం ఇంకోటి ఏంటంటే మిగతా 2-3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు తన వీక్నెస్లు చెప్పేసేవాళ్ళు. అంటే వీక్నెస్ ఉండకపోవచ్చు, కానీ వీక్నెస్నే చెప్పేవాళ్ళు. నువ్వు వెయిట్ ఎక్కువ ఉన్నావు, కష్టం. నువ్వు వెయిట్ తగ్గాలి, లేదంటే కష్టం. ప్రెగ్నెన్సీ రావడానికి కూడా వెయిట్ అది ఇది చెప్పేవాళ్ళు. మేడం ఒకే మాట అన్నారు, వెయిట్ అసలు అది టాపికే కాదు, అసలు మీరు దాన్ని పట్టించుకోవద్దండి. మీరు ఫస్ట్ దేనికి కావాలనుకుంటున్నారో దాన్ని ఫిక్స్ అవ్వండి, మమ్మల్ని నమ్మండి అన్నారు. ఆ రోజు నుంచి మేడం నమ్మడం అంటే తన నమ్మకం డే బై డే పెరుగుతుంది. తను పెరుగుతుందంటే ఆటోమేటిక్గా నాకు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో అక్కడ తర్వాత డైట్ కానీ కాన్సెప్ట్, ఈ బేబీ టాక్ టు బేబీ కాన్సెప్ట్ కానీ, టాక్ టు బేబీ కాన్సెప్ట్ అయితే నాకు భలే నచ్చింది అనమాట. అరే లోపల ఉన్న బేబీతో మాట్లాడడం, ఓకే ఇది అవుతుందా, ఎలా అవుతుంది అన్నది నేను కూడా కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను మేడం చెప్పిన తర్వాత. సో ఐ ఫౌండ్ అవుట్ సో మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. ఇది పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది, దీంట్లో డౌట్ ఏమీ లేదు. ఆ బిలీఫ్ అయితే వచ్చేసింది. ఓకే, ఇంకా సూపర్. మనకి ఇంకేం కావాలి? మనకి టాక్ టు బేబీ చేస్తే బేబీ దాన్ని విని దాన్ని తగ్గట్టుగా మారుతుంటే ఇంకా దానికి మించి మీకేం కావాలి? రేపు పొద్దున ఓకే పుట్టిన తర్వాత ప్రాబ్లం ఏమి వస్తుంది? అందరినీ చూస్తున్నాం. నేను చిన్నపిల్లల్ని చూస్తున్నాను, 3 years 4 years, ఎవ్రీ సెకండ్ దే వాంటెడ్ వాళ్ళకు ఒక ట్యాబ్లెట్, వాళ్ళకు ఒక మొబైల్ ఉండాలి. ఏం బాధలు పడుతున్నారు అంటే, ఒక పెళ్ళికి వెళ్ళామంటే పిల్లలందరూ ఒక సైడ్ ఉంటారు, వాళ్ళ చేతిలో ట్యాబ్లెట్ కానీ మొబైల్ కానీ ఉంటుంది. ఇంకా పేరెంట్స్ అంతా ఈ పక్క హాయిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అరే ఏంట్రా వదిలేశారు అట్లా వాళ్ళంటే, ఇంకేం చేయలేంరా అంతే, వాళ్ళకి ఇవ్వకపోతే ఏడుస్తారు, ఇవ్వాల్సిందే అన్నారనమాట. సో నేను అది రాసుకున్నా, ఆ పాయింట్స్ అన్నీ రాసుకున్నా టాక్ టు బేబీకి. ఓకే, నువ్వు మొబైల్స్ని ఎక్కువ వాడకూడదు, ట్యాబ్లెట్స్ని అవసరానికి మించి వాడకూడదు. వాడాలి, టెక్నాలజీని వాడుకోవాలి, కానీ అవసరానికి మించి ఎప్పుడు వాడకూడదు. బుక్స్ ఎక్కువ చదవాలి. ఇట్లా టాక్ టు బేబీ అన్నప్పుడు నేను ఒక స్క్రిప్ట్ రాసా ఎవ్రీడే. అంటే మర్చిపోతాం కదా, ఎవ్రీడే చెప్పాలంటే కొన్ని పాయింట్స్ మర్చిపోకుండా ఉండడానికి డైరీలో టాపిక్స్ రాసి ఎవ్రీడే నైట్ తను రోజంతా చేస్తుంటుంది. నేను మాత్రం ఎవ్రీడే నైట్ పడుకున్న తర్వాత తనకి తనకేంటంటే బుక్స్ చదవడం మహా చిరాకు ఫస్ట్ నుంచి. కానీ భాస్కర్ సార్ బుక్స్ చెప్పిన వెంటనే కొనింది, ఫస్ట్ చదివింది, తర్వాత పక్కన పెట్టేసింది. ఏంటంటే చదువుతుంటే నిద్ర వచ్చేస్తుంది, పడుకుండా పోతుంది. సరే బుక్ చదవాలి ఎలాగా అనుకొని, సరే ఓకే నేను చెప్తాను, ఇంకా డైలీ నేను చదువుతాను, నీకు నువ్వు పడుకో అన్నాను. సో నేను చదువుతూ ఉంటాను, చాప్టర్ హాఫ్ అయి ఉంటుంది, తను నిద్రపోయి ఉంటుంది, కానీ నేను ఆపను అనమాట. ఎందుకు? బేబీ కూడా వింటుంది కదా స్టోరీ, తను కూడా వినని, తనకి కంప్లీట్ చేస్తాను నేను అని చెప్పి మొత్తం స్టోరీ అంతా చదివేసి నేను మళ్ళీ తర్వాత పడుకునేవాడిని. తను మార్నింగ్ లేచి ఇక్కడ వరకే కదా చెప్పావు, మళ్ళీ ఇక్కడి నుంచి చదువు అంటే, లేదు మన బేబీ వినేసింది, నేను మళ్ళీ చెప్తే బోర్ కొడుతుంది, సో నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాను, నువ్వు కావాలంటే మళ్ళీ ఫస్ట్ నువ్వు చదువుకో అని చెప్పేసామండి. తను చదువుకునేది మళ్ళీ. సో ఆ టాక్ టు బేబీ కాన్సెప్ట్ అనేది మీరు నమ్మకపోండి పర్లేదు, కానీ మీరు అది చేయండి, మీకు భలే ఆనందం వేస్తుంది. మీరు ఆ కాన్సెప్ట్ అనేది లోపల ఉన్న బేబీతో మాట్లాడడం అన్న కాన్సెప్టే మీకు వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ మీకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఖచ్చితంగా. మీరు చెప్పుకోండి ఏం కావాలో, అండ్ మీకు కూడా ఇన్ ద ప్రాసెస్ బేబీ ఎలా ఉండాలనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు. రేపు పెంచడానికి కూడా మీకు ఈజీ అవుతుంది. మీరు ఇన్ కేస్ నమ్మితే ఇంకా మంచిది, నమ్మలేదు మీ క్లారిటీ రావడానికైనా టాక్ టు బేబీ చేయండి, ప్రాబ్లం లేదు. సో అట్లా నేను సెట్ అయ్యేసి ఇంకా తనకి టాక్ టు బేబీ నేను అప్పుడప్పుడు మిస్ చేసేవాడిని, కానీ తను మాత్రం వన్స్ ఓకే ఛాలెంజ్ టాక్ టు బేబీ చేస్తాను, ఏం చేయాలి చేస్తాను. అండ్ తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా పెరిగాయంటే వెరీ లో. అంటే ఈరోజు వెళ్ళి ప్యాకేజ్కి పే చేసి రేపు పొద్దున్న పిల్లల్ని తెచ్చుకునేస్తాం అన్న స్టేజ్ నుంచి, లేదు నేను ఎంత వెయిట్ ఉన్నా పర్లేదు, నేను నార్మల్ డెలివరీ చేసుకోవాలి, బేబీ నాకు కావాలి అంతే, దీనికి ఏం కావాలో నేను చేస్తాను, ఏం చేయాలని చెప్పడానికి ఆండాల్ మేడం దొరికారు. అప్పటి వరకు ఏంటంటే మా ప్రాబ్లము
మీరేం చేయాలనేది అంటే మేమేం చేయాలనేది మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చాలా డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యాం గానీ వాళ్ళేం చెప్పట్లేదు. ఎందుకు మిస్‌క్యారేజ్ అయిందంటే రీజన్ చెప్పలేరు. సరే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎలా అంటే దానికి చెప్పలేకపోతున్నారు. ఇద్దరు ముగ్గురు డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యి ఇలా చెప్పేటప్పటికి మాకు కాన్ఫిడెన్స్ పోయిందనమాట. సరే ఎప్పుడైతే ఆండాల్ మేడం గురించి తెలిసి యూట్యూబ్ వీడియోస్ చూసామో వి గాట్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ యూట్యూబ్ వీడియోస్తోనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక్కడ ట్రీట్మెంట్ ఎట్లుంటుందంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ మోడర్న్ టెక్నాలజీ ప్లస్ మన పాత కాలంలో ఏవైతే చేస్తున్నామో అవే చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూసుకుంటే పాత కాలంలో ప్రతి ఒక్కరిది నార్మల్ డెలివరీనే. ఎవరిది మన అమ్మ వాళ్ళది వీళ్ళు చూసుకున్నామంటే నార్మల్ డెలివరీ అంటారు. ఎవరిది సి సెక్షన్ అనేదే ఉండదు. వాళ్ళు ఎంత లావు ఉండని ఏదైనా ఉండని నార్మల్ డెలివరీ అనేవాళ్ళు. మన కాడికి వచ్చేటప్పుడు మన జనరేషన్కి వచ్చేటప్పటికి మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. మన డైట్ ప్రాక్టీసెస్, మన స్ట్రెస్ లెవెల్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. సో అందువల్లనే నార్మల్ డెలివరీ అవ్వట్లేదు, సీకే వెళ్ళిపోతాము అన్న మిత్లో కూడా ఉన్నారు చాలామంది. బట్ అగైన్ మనం ఎప్పుడైతే వాళ్ళు మోడర్న్ టెక్నాలజీని యూస్ చేసుకుంటే కంపల్సరీగా నార్మల్ డెలివరీ అవుతుందని ఆండాల్ మేడం ప్రూవ్ చేసేసారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. సో ఆ పాయింట్ దగ్గర నుంచి తర్వాత టాక్ టు బేబీ కాన్సెప్ట్, డైట్, ఇంటరాక్షన్ ప్రతి ఒక్కరితో ఇక్కడ నర్సెస్ దగ్గర నుంచి జ్యోతి మేడము, ప్రమీల మేడము, లక్ష్మీ మేడము వాళ్ళ కన్సర్న్ కానీ ఎనీ డౌట్ మాకెంత స్టూపిడ్ డౌట్ వచ్చినా కానీ మేము కాల్ చేసేసేవాళ్ళం. 10:30 కూడా ఒకరోజు భాస్కర్ సార్కి కాల్ చేశాను, డౌట్ ఉండి భాస్కర్ సార్ ఎత్తారు. వెరీ కామ్గా చెప్తాను మేడంతో మాట్లాడతానని చెప్పి వెంటనే రిప్లై కూడా ఇచ్చారు. సో అది అమ్యూజ్ చేస్తుంది అనమాట మాకు. డాక్టర్స్తో ఇట్లా కూడా ఉండొచ్చా, డాక్టర్స్ ఎంత బాగా మనతో మాట్లాడతారా అన్నది మాకే ఆశ్చర్యం చాలా విషయాల్లో అయింది. అండ్ తనని నేను వదిలేసాను. ఇంక తను ఏం చెప్తే చేద్దామని డిసైడ్ అయిపోయి తనకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాను. తను ఫస్ట్ ఆఫీస్కి వెళ్తాను అంటుంది. సరే ఓకే వెళ్ళు, ఆఫీస్కి వెళ్తావా వెళ్ళు, కానీ జాగ్రత్త చూసుకో అని చెప్పేవాడిని. ఆల్మోస్ట్ 8th month ఎండింగ్ వరకు తను ఆఫీస్కి వెళ్ళింది. 3rd floorలో మా ఇల్లు ఉండేది. అది పెద్ద కన్సర్న్ ప్రతి ఒక్కరికి, మా అమ్మగారికి, మా అత్తగారికి. ఎవరిని అడిగి 3rd floor వరకు ఎలా ఎక్కుతుంది అని. తను పర్లేదు నేను ఎక్కిస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఆండాల్ మేడం చెప్పారు ప్రాబ్లం లేదు, మెల్లిగా ఎక్కమన్నారు, ఎక్కుతాను అయిపోతుంది. ఓకే ఆఫీస్కి ఎందుకు ఆఫీస్కి ఆల్రెడీ 2 సార్లు అయింది కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా. లేదు ఆండాల్ మేడం చెప్పారు వెళ్ళొచ్చు అని, నేను వెళ్తాను. ఆండాల్ మేడం చెప్పారు వెళ్తాను, అంతే. ప్రతి ఒక్కదాన్ని మేడం చెప్పారంటే ఇంకా దాన్ని ఛాలెంజ్గా తీసేసుకుంటుంది. ఆ ఛాలెంజ్ని దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో అలా యూస్ చేసుకునేది. దానికి నేను జస్ట్ సపోర్ట్ చేశాను. నేను ఇంకొకరికి ఏదన్నా సజెషన్ ఇచ్చినా కానీ, అంటే మెయిన్లీ హస్బెండ్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే వాళ్ళని నమ్మండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఏది అడిగినా చేయండి సపోర్ట్. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం ముందు మనం ఇచ్చే సపోర్ట్ అనేది చాలా చిన్నది. మొన్న లేబర్ రూమ్లో కూడా ఉన్నప్పుడు నాకు కళ్ళల్లో ఆల్మోస్ట్ నీళ్ళు ఉన్నాయి, కానీ మేడం నువ్వు షాక్ ఉండకూడదు, తనకి ధైర్యం చెప్తూ ఉండాలనేటప్పటికీ నేను ఇంకా అంత మర్చిపోయి తనకి ధైర్యం చెప్తూ ఉన్నాను. అట్ ద ఎండ్ ఈ టాక్ టు బేబీ కాన్సెప్ట్, డైట్, నార్మల్ డెలివరీకి అనే కాదు తర్వాత వచ్చిన బేబీ ఎలా ఉంటుంది ఏందనేది తను ఇంతకుముందు చెప్పింది యమగండం అని. తనకు తెలియదు ఏంటంటే మా అత్తగారు 4:30కి యమగండం అని చెప్పారు. యాక్చువల్గా 4:53 వరకు యమగండం ఉంది. నేను చెప్పలేదు అది, ఎందుకంటే నేను చెప్తే ఇంకా మళ్ళీ ప్రెస్ చేస్తారు దానని నేను చెప్పలేదు. నేను మెల్లిగా వెళ్ళి చెప్పాను, టాక్ టు బేబీ నేను చేశాను అప్పుడు. మరి నాన్న 4:53 అంట, మీ అమ్మమ్మకి నాన్నమ్మకి ఇది ఒక పట్టింపు ఉంది, నాకు పర్లేదు నీ ఇష్టము అని ట్రై చెయ్యి నువ్వు అని చెప్పాను అనమాట. అండ్ తల బయటకు వచ్చింది 4:54. ఐ వాజ్ షాక్డ్ అనమాట. నేను అక్కడే ఉన్నాను 4:54. తనకు కూడా తెలియదు 4:30 అనుకుంటుంటాను, ఇప్పుడు కూడా 4:30 అంటుంది. 4:53 వరకు యమగండం ఉంది 13th. కానీ నేను చెప్పేటప్పటికి 4:54 ఎగ్జాక్ట్ టైం. నేను షాక్డ్ అనమాట. సరేలే ఇప్పుడు చెప్పానంటే వీళ్ళు నువ్వు ఎందుకు ముందే చెప్పలేదంటే నేను గమ్మున అన్నాను.
సో సో ఈ మిరాకిల్స్ని చూడొచ్చు మీరు. ఇది మిరాకిల్స్ ఈ ఏజ్లో, ఈ జనరేషన్లో ఇవి మిరాకిల్స్. రేపు పొద్దున మనం దేశానికి కానీ మనకి సొసైటీకి కానీ ఏమి ఇవ్వలేం, మనం ఏం చేయలేం. ఎందుకంటే మనకు ఆల్రెడీ చాలా బాధలు ఉన్నాయి, అవి చూసుకుంటున్నాం. ఈ సొసైటీకి ఇవ్వగలిగేది ఏంటంటే మంచి సంతానం మాత్రం ఇవ్వగలం. అది చేయాలంటే కంపల్సరీ ఈ ప్రాక్టీసెస్ అన్నీ అవసరము. ఆండాల్ మేడం గారి సపోర్ట్ కానీ, జ్యోతి మేడం గారి సపోర్టు, ప్రమీల డాక్టర్ సపోర్టు అండ్ నర్సెస్. చెప్పాలంటే 13th ఆఫ్టర్నూన్ తనకి సివియర్ పెయిన్ స్టార్ట్ అయ్యాయి. నేను అంతకుముందు మా ఫ్రెండ్స్ వాళ్ళవి అంతకుముందు చాలామందికి వాళ్ళు చూసాను నేను. అంటే వాళ్ళ డెలివరీ డే రోజు నేను అక్కడికి వెళ్ళున్నాను. ఏంటంటే వాళ్ళు మామూలుగా ఒక రూమ్లో బెడ్లో పడుకొని ఉంటారు, పెయిన్స్ వస్తుంటాయి. టైంకి ఇంకా డాక్టర్ వచ్చి నార్మల్ అయితే నార్మల్, సి అయితే సి చేసి వెళ్తుంటారు. నేను ఇక్కడేం చూశాను, నర్సెస్ ఒక 5 మంది తనకి సేవలు చేస్తూ, ఏంటి ఆ నర్సెస్ కూడా తన్ని ఒకరు మసాజ్ చేస్తూ, ఇంకొకరు చేయి పట్టుకొని, ఇంకో 2-3 జోక్స్ వేస్తా తనకు అసలు రిలీఫ్. నాకు భయం వేస్తుంది తన పెయిన్స్ చూసి. వాళ్ళు నవ్వుపిస్తున్నారు, పెయిన్స్లో తను నవ్వుతుంది, నవ్వలేకపోతుంది. అట్లా వాళ్ళు చేసేటప్పటికి అరే ఇది సూపర్ కదా, ఎంత స్ట్రెస్ రిలీఫ్ ఈ పెయిన్స్లో ఇవ్వగలుగుతున్నారంటే వాళ్ళకి ఎంత మోటివేషన్ ఉండాలి. వితౌట్ దట్ మోటివేషన్ వాళ్ళు చేయలేరు. కంపల్సరీ అది ఖచ్చితంగా చెప్పగలను నేను. మోటివేషన్ కంపల్సరీ పైనుంచి మీ దగ్గర నుంచే వచ్చి ఉండాలి. ఆ మోటివేషన్ కానీ, ఆ డెడికేషన్ టువర్డ్స్ ఈ పర్టికులర్ థింగ్స్ కానీ నేను చాలా ఇంకా వాళ్ళకు రుణపడిపోయాను. ఈవెన్ నర్సెస్ కూడా నేను మేడంకి ఎంత రుణపడ్డానో, ఆ పెయిన్ తను భరించలేక ఏడుస్తుంటే తన చేత నవ్వుపిస్తున్నారు కదా, అది ఎవరు చేయలేరు ఆ టైంలో వాళ్ళకి మించి. సో దానికి కూడా మేము రుణపడిపోయాము. సో ఇలాంటి మిరాకిల్స్ ఇంకా ఎక్కువ చూడబోతున్నాం మా అమ్మాయి చేత. పుట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే 2 days అయింది. పాప దేనికి కానీ చిరాకు పెట్టడం కానీ, ఏడవడం కానీ లేదు. మా అమ్మ మా అత్తగారు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇదేంది ఇది, పిల్లలు ఎట్లుంటారు, ఏడుస్తూ ఉంటారు, ఈ పిల్ల నిద్రపోతుంది, ఎప్పుడు ఏడుస్తుందంటే తడైపోతే ఏడుస్తుంది అంతే తప్ప దేనికి ఏడవట్లేదు అసలు. ఇలాంటి ఇంకెన్నో మిరాకిల్స్ చూస్తాం ఖచ్చితంగా. మేము దానికే వెయిట్ చేస్తున్నాము. సో టోటల్గా నేనైతే మేడం మీకు, భాస్కర్ సార్, టోటల్ స్టాఫ్, జ్యోతి మేడంకి, ప్రమీల మేడం, టోటల్ స్టాఫ్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. అండ్ ఇద్దరం కలిసే చెప్తాం చాలా థ్యాంక్స్. నేను ఆల్రెడీ 4-5 మెంబర్స్కి రికమెండ్ చేశాను. రికమెండ్ చేసింది దేనికంటే వాళ్ళు బాగుంటారని చేశాను. మీ హాస్పిటల్కి వస్తారని కూడా, వాళ్ళు బాగుంటారు, వాళ్ళకి నేను వీడియోస్ పంపిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైనా సరే ప్రెగ్నెంట్ అని తెలిసింది మనకి దగ్గరలో వాళ్ళకంటే వాళ్ళకి నేను వీడియోస్ పంపించేస్తాను. టాక్ టు బేబీ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇవన్నీ మీరు హాస్పిటల్ పోవాల్సిన అవసరం, ఇవి ఫస్ట్ ట్రై చేయండి. ఇవి ట్రై చేసి మాలాగా మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు ఈజీగా అనేది చెప్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ అదే, వాళ్ళు ఏం చెప్తారో అది చేస్తే చాలు. అండ్ పర్టికులర్గా ఇక్కడికి రావడానికి నేనంటే ఫస్ట్ తనకి చెప్పాను, నాకు కొంచెం భయం ఉండేది. బెంగళూరు టు నెల్లూరులో 9th monthలో రావాలనేది నాకు కొంచెం డౌట్. అంటే 7th month 3rd 4th monthలో ఆ చిన్న స్పాటివ్స్ వచ్చేటప్పటికి నాకు కొంచెం భయం వేస్తుంది. ఆ భయంతో బెంగళూరులో చూద్దామా అని అడిగితే లేదు, బెంగళూరు లేదు, మేడం దగ్గరే అవ్వాలా, ఇంకెక్కడా లేదు. ఇంకా తన గురించి తెలిసిందే కదా, తను ఫిక్స్ అయిందంటే ప్రాబ్లం లేదు. ఇంకా ఆ డెసిషన్ వచ్చిన తర్వాత ఓకే ఇక్కడికే వచ్చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఫైన్. ఇంకొకటి ఏంటి అంటే, టాక్ టు బేబీ చేసేప్పుడు నేను కొంచెం రియాక్ట్ అయినా కూడా, ఆఫీస్లో నేను ఆల్మోస్ట్ 2nd monthలో చాలా పీక్ వెళ్ళిపోయాను స్ట్రెస్లో. ఆ రోజు ఈవినింగ్ వచ్చిన వెంటనే నేను జ్యోతి మేడంకి చెప్పాను, ఫోన్ చేసి, మేడం ఇట్లా ఈరోజు అంత స్ట్రెస్ అయిపోయాను, ఇట్లా బర్స్ట్ అవుట్ అయ్యాను అంటే, ప్రాబ్లం లేదు, నువ్వు బేబీకి చెప్పేసుకో, నువ్వు ఇది తీసుకోవద్దు అంతే అనేసి నేను ఇంకా ఆ రోజు నుంచి చెప్తాను. నేను కేసు అప్పటి వరకు భయపడేదాన్ని, ఇంక నేను స్ట్రెస్ అయితే ఏమైనా అవుతుందా అన్నట్టు. బట్ ఆ రోజు నుంచి నేను బేబీకి చేసి, నువ్వు ఏముందో అమ్మ దగ్గర నుంచి అయినా ఓన్లీ మంచిగా తీసుకో, చెడు తీసుకోవద్దు, ఓకే బ్యాడ్ క్వాలిటీస్ అంతా వదిలేసాయి, ఏదైతే మంచి ఉందో ప్రతి ఒక్కరి నుంచి మంచి తీసుకో, చెడు అసలు నువ్వు తీసుకోవద్దు
అని చెప్పేసేదాన్ని. ఏం చిన్న నేను ఎమోషనల్ అయినా కానీ, ఇన్ కేస్ నేనేమన్నా మా హస్బెండ్తో గొడవ పడినా ఏదైనా సరే, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు తీసుకోవద్దు, ఇది బ్యాడ్ క్వాలిటీ, సో ఇది మాత్రం తీసుకో అని చెప్పేదాన్ని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నాకు మేడం అడిగారు వచ్చిన వెంటనే, నీకు నార్మల్ డెలివరీ అవుతుందని ఏంటి కాన్ఫిడెంట్ అని. నేను చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు ఇచ్చిన పాజిటివ్నెస్ ఉండొచ్చు, అక్కడ కాన్ఫిడెంట్ పెరిగింది. తర్వాత నా త్రూ అవుట్ ఈ 9th మంత్ వరకు నా బేబీ ఫస్ట్ 3rd మంత్లో స్పాటీస్ వచ్చినప్పుడు అది ఏం కాదు, నేను బాగున్నాను అన్నట్టు ప్రూవ్ చేసింది. తర్వాత 7th మంత్లో కార్డ్ నెక్ అరౌండ్ నెక్ 2 కార్డ్స్ వేసుకోనింది, అది రిమూవ్ చేసుకునింది ఒకటి. తర్వాత వెయిట్ తక్కువ ఉంది, అది గెయిన్ అయింది. అగైన్ వెయిట్ ఎక్కువ ఉందంటే అది రెడ్యూస్ అయింది. ఇట్లా నార్మల్ డెలివరీ అవ్వాలి, నేను చూసుకోలేను నిన్ను, మళ్ళీ మనం టైం స్పెండ్ చేయడం తక్కువైపోతుంది, ఇవంతా చెప్పాను. సో నార్మల్ డెలివరీకి సపోర్ట్ చేసింది. అండ్ నాకు 28th డేట్ ఇస్తే 13th నాకు నార్మల్ డెలివరీ ఫ్రైడే అయింది. నాకు ఫ్రైడే కావాలనుకున్నాను. అండ్ మా ఆయన చెప్పినట్లు 4:54కి. సో ఈవెన్ నేను 4:30 పైన ఎప్పుడైనా పర్లేదు అన్న, వాళ్ళ నాన్న చెప్పినట్లు 4:54కే వచ్చింది. సో అక్కడే చూడొచ్చు. ఈవెన్ నిజానికి నేను ఇప్పటికీ నమ్మలేకపోతాను, నేను నా బేబీ నార్మల్ డెలివరీ తీసేసుకున్నాను అని. మేడం కూర్చోబెట్టి, నీకు ఎందుకు అంత కాన్ఫిడెంట్, లావుగున్నావు అనేసి చెప్పావు కదా, ఇన్ ద సెన్స్ కన్సీవ్ అవ్వడానికే కష్టం అవ్వాలి అన్నప్పుడే కష్టం అన్నప్పుడు ఇప్పుడు నార్మల్ డెలివరీకి ఎలాగా అన్నారు. సో నేను పక్కా చెప్పగలను, ఆ కాన్ఫిడెంట్ అంతా నాకు మేడం నుంచే వచ్చింది. నేను మ్యాక్సిమం తీసుకుంటాను, కొంచెం ఎవరైనా ఇష్టమైతే వాళ్ళ దగ్గర ఏం మంచి ఉంటే అది తీసేసుకొని రిమైనింగ్ పర్సనాలిటీని నేను కానీ నేను ఇక్కడ మేడం దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఆ మేడం ఏం చెప్తున్నారా కదా, మేడం ఏం చెప్తారో అది చేసేస్తాను. ఎవరైనా చెప్పినా నేను అది మంచిగా చెడా అని ఆలోచిస్తాను. ఇక్కడ నేను ఆలోచించే ప్రసక్తే లేదు, ఏం చెప్తారో అది చేసేస్తాను. అంత బిలీవ్ వచ్చింది నాకు. ఈవెన్ మా హస్బెండ్ బెంగళూరు అన్నారు, మా అత్తగారు ఎమర్జెన్సీ అయితే తిరుపతి అన్నారు. బట్ నేను ఒప్పుకోలేదు, ముందెళ్ళైనా అడ్మిట్ అవుదాం, నాకు అక్కడే కావాలి, నేను అక్కడే కంఫర్ట్గా ఉంటాను అని చెప్పాను. ఫస్ట్ స్టాఫ్ ఇక్కడికి వచ్చిన ఫెర్టిలిటీ టైంలోనే స్టాఫ్ బాగా సపోర్టివ్గా ఉండేవారు. సో అట్లా ఏ హాస్పిటల్లోనూ చూడలేదు, నేను చూడను కూడా ఇంకా మేబీ ఫ్యూచర్లో. సో ఓన్లీ థింగ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ మా లైఫ్ లాంగ్ మేము రుణపడిపోయి ఉంటాం మేడంకి, సార్కి, ఇక్కడ స్టాఫ్కి, నాకు అంత మంచి బేబీని ఇచ్చారు. ఈ 9 months టైంలో వీ ట్రావెల్డ్ లైక్ అరౌండ్ 2500-3000 కిలోమీటర్స్ బై కార్, బై రోడ్ ట్రావెల్ చేశారు. అండ్ ఎవరికైనా చెప్తే నమ్మకపోవచ్చు, ఏంది అంత రిస్క్ తీసుకున్నారు, అసలు కదలొద్దు అంటారు ఇంట్లో నుంచి. బట్ మేము 2500-3000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలిగామంటే మాకు వచ్చిన కాన్ఫిడెన్స్, ఆ టెక్నిక్స్ పైన ఉన్న బిలీఫ్, మాపై మాకున్న నమ్మకము, ఇవన్నీ యాడ్ అయితేనే అంత చేయగలం. అది సింపుల్ థింగ్. అండ్ తను చేసింది అయితే ఇంకా కొండంత ఉంది, చెప్పాలంటే చాలా ఉంది. బట్ అవన్నీ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ పాజిటివిటీ, మేడం యొక్క పాజిటివిటీ, స్టాఫ్ పాజిటివిటీ, భాస్కర్ సార్ పాజిటివిటీ. ఇక్కడికి వస్తే పాజిటివిటీనే వస్తుంది, అది కంపల్సరీ మాకు హెల్ప్ అయింది. చాలామందికి హెల్ప్ అవుతుందని కూడా అనుకుంటున్నాము, మీరు కూడా హెల్ప్ తీసుకుంటారని అనుకుంటున్నాము. సో one and all, we wanted to thank Andal madam and all the staff here. That's all. Thanks.